వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. లోక్సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెంచింది. రేపు ఢిల్లీలో పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ కీలక సమావేశం ఏర్పాటు చేయనుంది. ఈ సమావేశంకి జేపీ నడ్డా అధ్యక్షతన జరగనుంది. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన సీనియర్ నేతలు హాజరవుతారు. ఇప్పటికే తెలంగాణ పార్లమెంట్ స్థానాలను 5 క్లస్టర్లుగా చేసింది బీజేపీ. ఒక్కో క్లస్టర్కి ఒక్కో నేతకు ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించింది. ఈ సమావేశానికి తెలంగాణ నుండి క్లస్టర్ ఇన్ఛార్జ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు హాజరవుతారు. ఎల్లుండి నుండి బీజేపీ అభ్యర్థులుగా అసెంబ్లీకి పోటీ చేసిన వారితో సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలను ఆర్గనైజ్ చేస్తున్నారు చింతల రామచంద్రారెడ్డి. అసెంబ్లీ నియోజకవర్గాల్లో వచ్చిన ఓట్ల ఆధారంగా విభజన చేస్తారు. ఎల్లుండి 2వ స్థానంలో నిలిచి అభ్యర్థులతో భేటీ అవుతారు. పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధం, పార్టీలో చేరికలు, సంస్థాగత అంశాలపై చర్చ జరుగుతుంది. బీజేపీ వేసిన చేరికల కమిటీకి సమన్వయకర్తగా పనిచేస్తున్నారు చింతల రామచంద్రారెడ్డి. లోక్సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెంచింది. రేపు ఢిల్లీలో పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ కీలక సమావేశం ఏర్పాటు చేయనుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి మహేష్ లైవ్ లో ఉన్నారు. మహేష్, స్వాతి, రేపు ఢిల్లీలో బీజేపీ కీలక సమావేశం జరగబోతుంది. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్లమెంటు స్థానాలపైన ప్రధానంగా రేపు చర్చ జరగనుంది. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఏవైతే దక్షిణాది రాష్ట్రాల్లో ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్లమెంటు స్థానాలని క్లస్టర్లుగా విభజించారు. ఈ క్లస్టర్లకి బీజేపీ సంబంధించినటువంటి నేతలకి ఇన్ఛార్జ్గా అప్పచెప్పినటువంటి నేపథ్యంలో ఈ క్లస్టర్ ఇన్ఛార్జీల యొక్క సమావేశం రేపు ఢిల్లీలో జరగబోతుంది. తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ 17 పార్లమెంటు స్థానాలని 5 క్లస్టర్లుగా చేయడం జరిగింది. 5 క్లస్టర్లకి బీజేపీ నేతలకి ఇన్ఛార్జీలుగా అప్పగించినటువంటి నేపథ్యంలో ఈ క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నేతలు రేపు ఢిల్లీలో జరిగేటువంటి సమావేశంలో హాజరు కానున్నారు. బీజేపీ ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి, ప్రధానంగా ఉత్తరాదిన బీజేపీ ఒక సాచురేషన్ స్థాయికి వచ్చింది. బీజేపీ అత్యధిక స్థానాలను గెలుచుకునేటువంటి స్థాయిలో ఈరోజు ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో దక్షిణాదిలో ప్రధానంగా పార్టీ ఫోకస్ చేసింది. ఎక్కువ స్థానాలు ఇక్కడ గెలుచుకుంటే అనుకున్నటువంటి 400 కన్నా ఎక్కువ స్థానాలను గెలవాలంటే బీజేపీ దక్షిణాదిలో ఎక్కువ స్థానాలు గెలవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ కేవలం కర్ణాటక, తెలంగాణలో తప్ప మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలంగా లేనటువంటి నేపథ్యంలో ఏ విధంగా ముందుకు సాగాలని దానిపైన రేపు జరిగేటువంటి మీటింగ్లో కీలకంగా చర్చ జరుగుతుంది. దీనికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జీలు రేపు హాజరు కానున్నారు. ఈ మీటింగ్లో దీనికి సంబంధించినటువంటి చర్చ, ఒక రోడ్ మ్యాప్ కూడా తయారయ్యేటువంటి అవకాశం ఉంది. దక్షిణాదిలో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలనిపైన రేపు బీజేపీ నేతలు ఒక క్లారిటీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా తెలంగాణలో కూడా ఇప్పటివరకు బీజేపీ ఎవరైతే అసెంబ్లీలో కాంటెస్ట్ చేశారో ఆ ఎమ్మెల్యేలతో సమావేశాలని ఏర్పాటు చేయలేదు. దీనికి సంబంధించినటువంటి అసెంబ్లీ ఫలితాలపైన రివ్యూ కూడా చేయనటువంటి నేపథ్యంలో బీజేపీ రివ్యూలకు సిద్ధమవుతుంది. ఎల్లుండి నుండి బీజేపీ ఎవరైతే ఈ తెలంగాణలో అసెంబ్లీలకు పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. అయితే మొదట అన్ని అంటే 111 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను పిలవాలని చెప్పేసి అనుకున్నప్పటికీ వాళ్ళని కూడా ఒక కేటగిరీగా పిలిచి తక్కువ మందిని పిలిచి ఎక్కువ ఫీడ్బ్యాక్ తీసుకోవాలన్న ఉద్దేశంతో మొదటిగా ఎల్లుండి సమావేశంలో ఏదైతే బీజేపీ 2వ స్థానంలో వచ్చాయో ఈ 2వ స్థానంలో నిలిచినట్టు ఒక అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. దీనికి బీజేపీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 19 స్థానాల్లో 2వ స్థానంలో వచ్చింది. 19 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎల్లుండి సమావేశం రావాలని చెప్పేసి పిలవడం జరిగింది. దీనికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి కోఆర్డినేట్ చేస్తున్నటువంటి నేపథ్యం. ఈ భేటీలో ప్రధానంగా చేరికలకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి సమీక్ష, అసెంబ్లీలో ప్లస్లు మైనస్లు ఏ విధంగా జరిగిన ఎన్నికల్లో దానికి సంబంధించినటువంటి సమీక్ష కావచ్చు, అదేవిధంగా సంస్థాగతంగా విషయం కావచ్చు, దీంతోపాటు పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అభ్యర్థి ఎవరైతే బాగుంటుందనే దానిపైన ప్రధానంగా ఎల్లుండి జరిగేటువంటి దాంట్లో చర్చించేటువంటి అవకాశం ఉంది. ఏదైతే ఈ అసెంబ్లీలో ఓట్లు ఆధారంగా కేటగిరీగా ABCDగా కేటగిరీగా విభజించడం జరిగింది. వీటిలో ఫస్ట్ ఏ కేటగిరీలో అంటే 2వ స్థానంలో వచ్చినటువంటి అభ్యర్థులతో ఎల్లుండి సమావేశం జరిగింది. తర్వాత 3వ స్థానంలో, ఆ తర్వాత 4వ స్థానం, 5వ స్థానం ఈ విధంగా వచ్చినటువంటి అభ్యర్థులతో సమావేశాలు జరగనున్నాయి.